రాష్ట్రంలో 2 టీచర్ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీచర్లు పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 26న ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రంలో 2 టీచర్ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీచర్లు గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8ంటికి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 దాకా కొనసాగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నానికే 23% పైగా ఓటింగ్ నమోదైంది. గొడవలు జరగకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ వాణినికేతన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దంపతులు కరీంనగర్ ఓల్డ్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్, బీజేపీ అభ్యర్థి సుగుణారావు సందర్శించారు. అయితే ఎవరి ఓటు ఎక్కడుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు బీజేపీ అభ్యర్థి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓటు ఎక్కడుందనేది మేము కూడా ఒక కాల్ సెంటర్ వేసి హెల్ప్ సెంటర్ కూడా వేసి ఏర్పాటు చేసినప్పటికీ మా హెల్ప్ సెంటర్ కూడా చాలా వందలాది ఫోన్లు వస్తున్నాయి. మేము 10 మంది సిబ్బంది పెట్టినప్పటికీ ఆ 10 మంది కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొద్దిగా ఇబ్బంది పడుతూ కూడా ఓటర్లు టర్న్అవుట్ అని మేము ప్రతి ప్రజాస్వామ్య విజయంగా పరిగణిస్తున్నాం. ఈ ఎన్నిక అధికార పక్షానికి మరియు పీపుల్స్ వాయిస్కు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా నేను గమనిస్తున్నా. వాస్తవంగా విద్యావంతుల పట్ల ప్రభుత్వం ఏదైతే నిరాసక్తత, వారి సమస్యల పరిష్కారం పట్ల ఏదైతుందో వివక్ష ప్రదర్శిస్తుందో దానితోని వీళ్ళ పట్టభద్రుల్లో ఏర్పడ్డటువంటి ఒక నిరాశ నిస్పృహతోని ఈ ఎన్నిక ప్రభుత్వానికి ఒక మేల్కొల్పులాగా చెప్పంటున్నాం. పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని, ప్రశ్నించే గొంతుక కాదు పరిష్కరించే గొంతుక అని చెప్పేసి ఏదైతే నినాదంతో ముందుకెళ్లామో ఆ నినాదము చాలా పట్టభద్రులకు లోతుగా చొచ్చుకుంది. ఒక వినూత్న రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు కరీంనగర్ ఎన్నిక జరుగుతుంది. వినూత్న రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టే ఒక చారిత్రాత్మక సందర్భంలో ఈరోజు కరీంనగర్ పట్టభద్రులు, ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు అందరూ కూడా ఒక ఏకతాటిపై వచ్చేసేసి వెల్లువల ఓటింగ్ అనేది చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు ఓటర్లు. పోలింగ్ జరుగుతున్న తీరును జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజు పరిశీలించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉదయం 9ంటికి 12% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించకపోవడంతో పట్టభద్రులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పినపాక నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 1 గంటకే 25% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైని సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి 17 మంది పోటీలో ఉన్నారు. సెగ్మెంట్లోని 196,321 మంది ఓటర్ల కోసం 376 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి 7 పోటీలో ఉన్నారు. 23,214 మంది ఓటర్ల కోసం 253 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాటు చేశారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీకి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 20,888 మంది ఓటర్లకు 185 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 26న జరగనుంది.